Sidhu, I am not joking. I just talking to Sri SKN regarding this. ఒక సూపర్ హిట్ ఇమేజ్ ఒక యాక్టర్కి వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ వల్ల యాక్టర్కి వచ్చిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చి ఇంకొక క్యారెక్టర్లో మెప్పించడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ జాబ్. పోకిరి కొట్టిన తర్వాత అందరూ పోకిరి చూద్దాం అనుకుంటారు, మళ్ళీ అందరూ పోకిరి చూద్దాం అనుకుంటారు డెఫినెట్గా. బాహుబలి కొట్టిన తర్వాత మళ్ళీ అందరూ బాహుబలి చూడాలనుకుంటారు. టిల్లు కొట్టిన తర్వాత అందరూ టిల్లునే చూడాలనుకుంటారు. కానీ బయటకు వచ్చి నువ్వు ఈ సినిమా చేసి ఒప్పించడం గొప్ప విషయం. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ యాజ్ ఎ టెక్నీషియన్. చాలా డ్రమాటిక్గా చేసావంటే హోల్డ్ చేసుకుని ఎస్కేని ఇంతసేపటి నుంచి అదే మాట్లాడుకున్నాం, మళ్ళీ అదే రిపీట్ చేస్తాను నేను. ఎందుకంటే హోల్డ్ చేసుకుని మాట్లాడటం, డైలాగ్ పాజ్ తీసుకుని మాట్లాడటం, లేదంటే లొడ మాట్లాడే క్యారెక్టర్ టిల్లు, అలా కాకుండా బయటకు వచ్చి మాట్లాడటం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎఫర్ట్ అండ్ యూ హ్యావ్ టు బి అప్రిషియేటెడ్ అండ్ యూ షుడ్ గెట్ ఇనఫ్ రికగ్నిషన్ ఫర్ ఇట్. అండ్ దిస్ ఫిలిం విల్ ట్రావెల్ అండ్ ఏజ్ వెల్. చాలా సినిమాలు ఏమవుతాయంటే ఒక 3-4 నెలల తర్వాత మర్చిపోతాం, ఓ సంవత్సరం తర్వాత పాత సినిమాలు అయిపోతాయి. కానీ ఈ సినిమాలు రీవిజిట్ చేసినా బాగుంటుంది. దీస్ ఫిలిమ్స్ ఏజ్ వెల్ బికాస్ ఆఫ్ ద ఏస్థెటిక్ సెన్స్. మంచి బట్టలు, మంచి ఫ్రేము, మంచి క్వాలిటీ. ఎక్కడ చూసినా డబ్బు ఫ్రేమ్ అంతా ఒక యశ్ చోప్రా, కరణ్ జోహర్ సినిమా లాంటి ఫ్రేమ్లు అన్ని చోట్ల. ఆ క్వాలిటీ అంటే ఆ ఏస్థెటిక్ సెన్స్ ఎలా ఉంటుందంటేనండి, చాలామంది గమనించరు. వాళ్ళు వాడే స్పూన్లు, ప్లేట్లు, కప్పుల్లో కూడా క్వాలిటీకి తీసుకొచ్చింది డైరెక్టర్. ఇట్స్ నాట్ ఏ, అవునా కదా? మీరు ఎంతో ఫైట్ చేసి ఉంటారు. మీరు డైరెక్ట్ కెమెరామెన్ సరే కాదంటే కాదు నాకు అదే కావాలి అంతే లేదా హేమహర్ష? బట్టలు, క్వాలిటీ ఆఫ్ కలర్స్, ఆ పేస్టల్ కలర్స్ అన్ని చోట్ల తీసుకురావటం. ఆ ఇల్లు సార్ అంత ఈజీ కాదు సార్. విశ్వ గారు, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ టు పుష్ దిస్ న్యూ లేడీ, న్యూ డైరెక్టర్, ఎవ్రీథింగ్ వాట్ షీ వాంట్స్, ఎన్విజనింగ్. ఆవిడ విజన్ని మీరు అంత సపోర్ట్ చేయటం అనేది ఒక విజనరీ ప్రొడ్యూసర్కే సాధ్యం. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ హర్ష, నీ గురించి చివరికి గుమ్మడి వెంకటేశ్వర లెవెల్ క్యారెక్టర్ కెరీర్ అనేది అప్పుడు ఎందుకు. అండ్ విశ్వ గారు నేను ఫస్ట్ యూఎస్లో కలిశానండి. ఆయన్ని కలిసినప్పుడు నేను కార్పొరేట్ స్టైల్లో సినిమాలు చేస్తాను అన్నారు. నేను నిజంగా మనసులో నవ్వుకున్నాను సార్. మళ్ళీ ఇంకొక కార్పొరేటా, మళ్ళీ టక్ చేసుకుని వస్తాడు ఆయన, బాబో ఇంకా ఎన్ని కోట్లు రా నాయన అనుకున్నావా లేదా మహేంద్ర గారు? అందరూ అనుకుంటారు ఇక్కడ. కానీ కార్పొరేట్ స్టైల్కి రియల్ మీనింగు ప్లానింగు, కమర్షియల్ టీము, ప్లానింగ్ టీము, ప్రొడక్షన్ టీము, సేల్స్, మార్కెటింగ్, ప్రతి విభాగాన్ని బిల్డ్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ని డెవలప్ చేసి ఇన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్. లాస్ట్ మంత్ ఓ సినిమా, ఈ మంత్ తెలుసు కదా, వచ్చే నెల మళ్ళీ ఇంకో సినిమా, ఆ పై నెల మళ్ళీ ఇంకో పెద్ద సినిమా. ఇది నాట్ ఏ జోక్. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ప్లానింగ్, గట్స్ అండ్ ఎ విజన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ అండ్ మేకింగ్ ఫిల్మ్స్ సార్. మామూలుగా పాతకాలం అయితే ఎంతోమందికి అన్నం పెడుతున్నారు మీరు అని చెప్తుంటారు, అన్నీ కాదు. మీరు మంచి సినిమాలు తీస్తున్నారు, ఎంతోమందికి టెక్నీషియన్స్కి పనిస్తున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. చివరికి హర్ష ఇప్పటిదాకా హీరో ఫ్రెండ్గా, కామెడీగానో, హీరోయిన్ మీద కామెడీ, ఇవన్నీ చేసిన సినిమాలు చాలామంది చేస్తారు. అది అభిమాన్ సినిమాలో అస్రాని క్యారెక్టర్ ఉంటుంది. అభిమాన్ సినిమా ఎవరికి గుర్తుండదు. అమితాబ్ బచ్చన్, జయబాదురి సినిమాలో అస్రాని గారి క్యారెక్టర్ ఉంటుంది. ఇట్స్ లైక్ పిల్లర్ ఇన్ ద ఫిలిం. ఈ సినిమాలో పిల్లర్ ఎవరన్నా ఉన్నారంటే హర్షనే. ఈ సినిమాలో హర్ష అనేవాడే ఆడియన్స్. హర్ష లేకపోతే సినిమాకి ఆడియన్స్ లేరు. అతనితోనే మాట్లాడుతుంటారు, అతనే వింటూ ఉంటాడు. అంటే రామాయణంలో హనుమంతుడిలాగా అంత మంచి క్యారెక్టర్ చేశాడంటే, అంత మెచ్యూరిటీ ఉన్న యాక్టరు. అతను మామూలు కమెడియన్ అయితే కష్టం చేయటం. ఏదో ఒకటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దీనంగా చూస్తూ సాటిస్ఫై అయ్యి, అంటే ఏడుస్తున్న హీరోని దీనంగా సెంటిమెంట్తో అయ్యో పాపం హీరోనే అని చూసే క్యారెక్టర్లే చేస్తారు నేను కమెడియన్స్. హీరోని తిట్టే కమెడియన్ రావటం, అది నువ్వు ఇచ్చిన ఫెసిలిటీ, అతను అవసరం దానికంటే ఎక్కువ తీసుకున్న ఫెసిలిటీ. And thank you for giving me this opportunity. Watch this film. If not, you are watching it, you are missing it. Please watch this film. Thank you. Thank you, Ravi Garu. Thank you so much for coming and gracing the event. And now, Maitri Movie Distributors నుంచి శశి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. శశి గారు,
సో అఫ్ కోర్స్ డూట్తో సూపర్ సక్సెస్ని అందుకున్నారు మైత్రి మూవీ మేకర్స్.